బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన బాలుడు నిరంజన్ ఇక లేరు. జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్న నిరంజన్ హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గత నెల 17వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి నిరంజన్ను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని నిరంజన్కు అతని కుటుంబానికి భరోసా ఇచ్చారు. అయితే చికిత్స కొనసాగుతున్న క్రమంలోనే నిరంజన్ కన్ను మూయడం విషాదాన్ని నింపింది. ఈ వార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, వరంగల్ మున్సిపల్ పరిధిలోని హన్మకొండ హనుమాన్ నగర్ కి చెందిన నిరంజన్ అలియాస్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. వయసు 17 సంవత్సరాలు అయినప్పటికీ కొంత జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ చికిత్స లేని ఆ వ్యాధి వల్ల అతను బాధపడుతున్నాడు. తను 17 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ 7 సంవత్సరాల వయసు అబ్బాయిలాగే కనపడతాడు. ఆ యొక్క వ్యాధికి చికిత్స లేదు. తను సంతోషంగా ఉంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారని డాక్టర్లు చెప్పడంతో ఆ నిరంజన్ యొక్క సంతోషం కోసమైతే ఆ పేద తల్లిదండ్రులు నిరంతరం తప్పించారు. తనను సంతోషంగా ఉంచడం కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా జబ్బు నయం కాకపోవడంతో తనని సంతోషంగా ఉంచడం కోసం ఆ తల్లిదండ్రులు 6 నిమిషాలు ఎంతో శ్రమించారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ వీరాభిమానాన్ని తెలియడంతో పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా తన దగ్గరికి వచ్చి తనను కలవటం జరిగింది. తనతో కొద్దిసేపు గడపడం కూడా జరిగింది. అంతేకాదు తనకి ఇష్టమైన ఒక పప్పి కుక్క పిల్లతో పాటు ఒక మన వీడియో చూసుకోవడానికి తను ఒక ట్యాబ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు తనకి అండగా ఉంటానని, తన కోరిక నెరవేరుస్తానని, తనకు ధైర్యంగా ఉంటానని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తను స్వతహాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని, తన పేరునే గబ్బర్ సింగ్ గా మలుచుకొని ఉన్నాడు. అలాంటి నిరంజన్ ఈ రోజు ఉదయం మృతి చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. ఆ నిరంజన్ కోసం నిత్యం తప్పించిన ఆ తల్లిదండ్రుల శోకం అయితే వర్ణనాతీతంగా ఉంది. ప్రస్తుతానికైతే కుటుంబం మొత్తం బాధలో మునిగిపోయారు. ఇంకో పక్క అతన్ని చివరి క్షణాల్లో ఎంతో సంతోషంగా ఉంచాలని మాత్రం తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు మొత్తం కూడా ఫలించాయి. స్వయాన పవన్ కళ్యాణ్ రావటం, ఆ యొక్క నిరంజన్ తో గడపడం, నిరంజన్ తో కొద్దిసేపు ఉన్న తర్వాత కూడా నిరంజన్ ఎంతో సంతోషపడ్డాడు. ప్రస్తుతానికైతే ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. ఈ రోజు ఉదయం తను మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన అయితే చెందుతున్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంటుంది. హనుమాన్ నగర్ ప్రాంతం మొత్తం కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఆ యొక్క నిరంజన్ ఇరుగు పొరుగు వారంతా కూడా తీవ్ర దుఃఖంతో అయితే ఉన్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్కు వీరాభిమానిగా గుర్తింపు పొందిన బాలుడు నిరంజన్ ఇక లేరు. జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్న నిరంజన్ హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. గత నెల 17వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి నిరంజన్ను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని నిరంజన్కు అతని కుటుంబానికి భరోసా ఇచ్చారు. అయితే చికిత్స కొనసాగుతున్న క్రమంలోనే నిరంజన్ కన్ను మూయడం విషాదాన్ని నింపింది. ఈ వార్తతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోగా పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.